గట్టిగా నిన్న మనం ఒక నెల వేతనాన్ని ఇచ్చినటువంటిది మిగతా వాళ్ళు కూడా ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకా అలాగే నిన్న ఎంత ఘోరం అంటే నిన్న మహబాద్ పర్యటనకు పోతా ఉన్నా, జనగాం మీదకి వెళ్ళి అట్లా లింగాల గణపురం మీదకి పోతా ఉంటే సడన్గా నా కళ్ళ ముందే ఆడ గుడిసెలు వేసుకున్నారు కదా, అక్కడి నుంచి బైక్ వస్తుంది. ఒక ఆమె సడన్గా బైక్ ఎదురుగా పోయి మళ్ళీ ఇటుకు వచ్చింది. ఆ సడన్ బ్రేక్ కొట్టేసరికి వెనక కూర్చున్నామే కింద పడిపోయింది. భర్త బైక్ పక్కకు ఆపేసిండు, భార్య కింద పడిపోయింది, తలకు గాయమై మొత్తం బ్లీడింగ్ అవుతూ ఉంటే ఆడ సడన్గా ఎవరు లేకుండా మేమే కార్ ఆపిపోయి ఆ తలకు బట్ట కట్టి వెంటనే ఫిట్స్ వచ్చినాయి. మళ్ళీ ఆమెకి కొద్దిగా సపర్యాలు చేసి ఆ తర్వాత నా కారే ఇచ్చి జనగాంకి ఏది మన ఏరియా హాస్పిటల్ పంపించి ట్రీట్మెంట్ చేసినాం. బహుశా ఆమె బాగుందని అనుకుంటున్నా, నేనైతే ఫాలోఅప్ చేయలేదు, ఆమె బాగుందని అనుకుంటున్నా. మా పిఏ కూడా చెప్తా ఉన్నాడు, పర్లేదన్న బాగానే ఉంది, సెట్ అయిందని చెప్తా ఉన్నారు. నిన్న పాపం మస్తు బ్లీడింగ్ అయింది, మా కార్లో మొత్తం రక్తం మరకలే ఉండే. అయితే విషయం ఏంటంటే మనం కూడా పోలీసు వాళ్ళు ఏమన్నా మనల్ని సాక్ష్యాలకు పిలుస్తారో ఇదో అదో అని భయపడకుండా ఎక్కడైనా మీకు ఎవరైనా ఆపదలో ఉన్నా ప్రమాదంలో ఉన్నారని గుర్తిస్తే వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేయండి, తోచిన సహాయం చేయండి. ఇప్పుడు 108 వచ్చేదాకా సిబ్బంది వచ్చేదాకా గోల్డెన్ అవర్ అంటారు దాన్ని. పడ్డటువంటి మొదటి గంటలో గనక మనం సరైన ట్రీట్మెంట్ అందించే వీలు కల్పిస్తే గోల్డెన్ అవర్ అంటారు దాన్ని. దానికే మన ట్రామా సెంటర్లను అవి పెడతా ఉన్నారు కదా. అందుకే ఆ గోల్డెన్ అవర్లో కనుక మనం స్పందించి వాళ్ళని చేర్చగలిగితే, హాస్పిటల్ చేర్చగలిగితే వాళ్ళ లైఫ్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళు కూడా చాలా సేఫ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న ఎవరైతే తీసుకుపోయినరో హాస్పిటల్ తీసుకుపోతే వీళ్ళ మీద కేసు అట్లేం లేదు. తీసుకోవండి, ఎవరైనా ఉంటే ఒకవేళ యాక్సిడెంట్ అయితే తీసుకెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు, కేసులు ఏం బెటరు. నా కళ్ళ ముంగటే జరిగింది, చూస్తూనే ఉన్నా. పాపం ఆమె ముసలామె ఇటిందుకు ఉరికిందో తెలియదు, మళ్ళీ అటు ఉరికింది. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.